నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏదైనా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్ కి కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. సో సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్, లోకల్ షాప్ విజిట్స్ అండ్ క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్. ఓకే, ఆబ్జెక్టివ్ మీకు ఏది తెలియదు, అన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్, వితౌట్ గైడెన్స్. ఇది మనము తీసుకున్నాము అని అంటే మీకు అన్ని చూపిస్తాయి. ఓకే, అన్ని అంటే లీడ్స్ అనే ఆబ్జెక్టివ్ లో ఏమేమి ఉన్నాయి ఆ ఆప్షన్స్ అన్ని చూపిస్తాయి. ఓకే, వెబ్సైట్ ట్రాఫిక్ లో ఏమేమి క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనేది మాత్రమే చూపిస్తుంది. ఇక్కడైతే అన్ని మనకు చూపిస్తుంది వితౌట్ గైడెన్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు లీడ్స్ వైజ్ నేను తీసుకుంటే ఇంకా మనము ఏమేమి ఆప్షన్స్ మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే క్యాంపెయిన్ టైప్ లో వీడియో ఉంది, డిస్ప్లే ఉంది, షాపింగ్ ఉంది. ఓకే, నౌ ఐ విల్ గో విత్ ద వీడియో. ఓకే, వీడియో అంటే జనరేట్ లీడ్స్ ఆన్ యూట్యూబ్ విత్ యువర్ వీడియో యాడ్స్. ఇది యూట్యూబ్ యాడ్స్ అన్నట్టు. ఓకే, అంటే వీడియో యాడ్స్ ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడ్ ఈజ్ ఏ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ వీడియోలో కూడా మనకు నేమ్ ఏమని వచ్చింది, క్యాంపెయిన్ నేమ్ మనము స్ట్రక్చర్డ్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం రావాలి, వీడియో. ఓకే, నెక్స్ట్ డేట్. వాట్ ఈస్ ద డేట్? 05/08/2025. Next, location. What's the location? I'll go with India. Okay, next, name SDM. Okay, ఇక్కడ ఇంకొకటి ఉంది, వీడియో పక్కన మన ప్రోడక్ట్ ఏంటి, రైట్? ప్రోడక్ట్ ప్రెసెంట్ నేను ఏం పెట్టుకున్నా అంటే డిఎం అంటే డిజిటల్ మార్కెటింగ్ వీడియో అని పెట్టుకున్నా. ఓకే, సో బై డిఫాల్ట్ గా క్యాంపెయిన్ గోల్ కన్వర్షన్స్ వస్తుంది, క్లిక్స్ వస్తుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రాటజీ. ఓకే, మనము ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ కన్వర్షన్స్, క్లిక్స్ మీకు ఎక్కువ ట్రాఫిక్ కావాలి, దట్ రిలవెంట్ ట్రాఫిక్ రావాలి అని అనుకుంటే జస్ట్ గో విత్ క్లిక్స్. ఓకే, లేదు నాకు క్లిక్సే కాదు, నాకు కన్వర్షన్స్ అంటే లీడ్స్ నాకు ఎక్కువ రావాలి, లీడ్స్ ఎక్కువ వస్తే నేను మా సేల్స్ టీమ్ కి ఇవ్వచ్చు అన్నప్పుడు మీ కన్వర్షన్స్ అనేది తీసుకోవాలి. ఓకే, అందుకని ఆబ్జెక్టివ్ మీరు క్లియర్ గా ఉండాలి. ఆబ్జెక్టివ్ ప్రాపర్ గా ఉంది అని అంటే మీకు గోల్ అనేది అర్థమవుతుంది. ఐ మీన్ ఏ గోల్ మీరు సెలెక్ట్ చేసుకోవాలా అని. ఓకే, సో కన్వర్షన్ గోల్స్ ఇవి మనము సెటప్ చేద్దాం అప్కమింగ్ సెషన్స్ లో. ఓకే, కొన్ని వరకు మాత్రమే మనం చూస్తాము, అడ్వాన్స్డ్ లెవెల్లో మనము సెటప్ చేసేకి వెళ్ళాం. ఓకే, సో ఇక్కడ మన కన్వర్షన్స్ అన్నప్పుడు TCPA అంటాం. ఏంటిది? TCPA. ఓకే, టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. ఓకే, ఇది ఎప్పుడు మీరు యూజ్ చేయాలి అని అంటే TCPA ఇది బిడ్డింగ్ స్ట్రాటజీలో ఉంటుంది. TCPA కాస్ట్ పర్ అక్విజిషన్, అదే కన్వర్షన్స్ అన్నట్టు. ఓకే, TCPA ఎప్పుడు మనం చేంజ్ చేస్తాము అంటే మీ ఓవరాల్ అకౌంట్ లో ఒక 30 to 50 కన్వర్షన్స్ ఉన్నాయి అనుకుంటే, ఓకే 30 పీపుల్ లో ఒక 1 month లో మీకు లీడ్ డీటెయిల్స్ ఇచ్చినారు అని అనుకుంటే అప్పుడు స్ట్రైట్ అవే 31 నుంచి మీరు డైరెక్ట్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ TCPA సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అమౌంట్ అనేది పెట్టుకోండి. అంటే మీకు లీడ్ ప్రీవియస్ ఒక 30 లీడ్స్ కి పర్ లీడ్ వచ్చి ఒక 1000 రూపీస్ పడింది అనుకున్నాం. అప్పుడు 30 లీడ్స్ కి ఎంత పడినట్టు? 30,000. పర్ లీడ్ కాస్ట్ ఎంత? 1000 రూపీస్. అప్పుడు మీరు స్ట్రైట్ అవే ఈ TCPAకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏం పెట్టుకోవాలి? 1000 రూపీస్ పెట్టుకోవాలా. ఓకే, 1000 రూపీస్ పెట్టుకోవాలా. 1000 రూపీస్ పెట్టుకుంటే మళ్ళా ఇది మనకు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, అంటే మళ్ళా లర్నింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఈ గూగుల్ యాడ్స్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఈ 1000 రూపీస్ లోపే, లేదంటే 1000 రూపీస్ కే ప్లస్ ఆర్ మైనస్ ఒక 5-10% ఉంటుంది, అంతలోపే మీకు లీడ్ ఇవ్వటానికి ట్రై చేస్తుంది. ఓకే, ఆ లీడ్ వచ్చిందంటేనే అప్పుడు మీకు అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకే, ఇది ఇమీడియట్ గా మీరు సెటప్ చేసిన వెంటనే అవ్వదు. ఓకే, కొంచెం లర్నింగ్ ఫేజ్ లో ఉంటుంది. లర్నింగ్ అయినాక వెళ్తూ మీరు పెట్టిన కాస్ట్ కే ఆ లీడ్ అనేది మీకు వస్తుంది. మళ్ళా స్లోగా 1 month 2 అయినాక ఇది కాస్త 1000 రూపీస్ కాస్త 950 రూపీస్ చేయండి. అప్పుడు మళ్ళీ ట్రై చేయాల. ఓకే, లీడ్ కాస్ట్ తగ్గింది, లీడ్ కౌంట్ పెరిగిందా లేదంటే ఎలా ఉంది? ఓకే, ఎందుకంటే మీరు కాస్ట్ అనేది డిక్రీస్ చేస్తూ ఉన్నారు.
ఓకే, అదే కాస్ట్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు అని అంటే బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ పైన మీకు అది చూపిస్తుంది. అందుకని ఇది TCPA కొంచెము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇది స్ట్రైట్ అవే మీరు సెటప్ చేసినప్పుడే పెట్టేస్తే మీకు ఏమి రావు. ఓకే, క్లిక్స్ కూడా జనరేట్ అవ్వదు. అందుకని వీళ్ళు ఏంటి అంటే ఆప్షనల్ లోనే ఇచ్చినారు. ఓకే, బడ్జెట్ ఐల్ గో విత్ 500 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ ఆప్షన్స్ అన్ని చూసిన, బట్ యాజ్ పర్ క్యాంపెయిన్ సజెషన్స్ ప్రకారము మనకు అల్గారిథం ఏమి సజెస్ట్ చేస్తుంది అంటే 3074 రూపీస్ పెట్టుకోండి అని. ఓకే, సో లొకేషన్ అండ్ లాంగ్వేజ్ నేను క్యాంపెయిన్ లెవెల్లోనే టార్గెట్ చేస్తాను. ఓకే, సో క్యాంపెయిన్ లెవెల్ టార్గెట్ చేసినప్పుడు వాట్ ఈస్ మై టార్గెట్ లొకేషన్? ఎంటైర్ ఇండియా కంట్రీ. ఓకే, నెక్స్ట్ ఆల్ లాంగ్వేజెస్ నేను సెలెక్ట్ చేసుకుంటా. లేదు ఆల్ లాంగ్వేజెస్ వద్దు అనుకుంటే జస్ట్ గో విత్ ఇంగ్లీష్. రైట్? ఓకే, అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రోడక్ట్. ఓకే, సో నెక్స్ట్ డివైజెస్, ఇది ఆల్రెడీ మనము డిస్కషన్ అయితే చేసినాం. యాడ్ షెడ్యూల్స్ కూడా మనము డిస్కస్ చేసినాం. ఓకే, సో రీసెంట్ గా ఇంకొకటి వీకెండ్ జరిగిన కాన్వర్సేషన్, రీసెంట్ గా ఒక క్లయింట్ వచ్చినారు అన్నట్టు, వాళ్ళు డెంటల్. ఓకే, సో 5 కిలోమీటర్స్ రేడియస్ మాత్రమే వాళ్ళకి ఇది ఉండాలి అన్నట్టు, యాడ్స్ అనేది రావాల 5 కిలోమీటర్స్. ఓకే, అండ్ వీక్ డేస్ వీకెండ్స్ సపరేట్ బడ్జెట్స్ ఉన్నాయి. ఓకే, అంటే వీక్ డేస్ నాకు ఫ్లో కొంచెం తక్కువ అయినా కానీ ఐ కెన్ హ్యాండిల్. ఓకే అని క్లయింట్ అనగా, అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నాకు రన్ అవ్వాల. ఎప్పుడు? వీక్ డేస్, మండే టు ఫ్రైడే. వీకెండ్స్ లైక్ సాటర్డే అండ్ సండే మాత్రము నాకు ఏం కావాలా? ఓన్లీ స్పెసిఫిక్ టైంలోనే నాకు రన్ అవ్వాలా. ఓకే, అప్పుడు మనం ఏంటి అని అంటే వాళ్ళకి సజెస్ట్ చేసింది ఏంటి? 2 వేలో మనము సజెస్ట్ చేసినాం. ఓకే, సో ఒకటి వచ్చి క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో అది వీక్ డేస్ వీకెండ్స్ కి స్ప్లిట్ చేసినాం. ఓకే, సో క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఎలాంటి క్యాంపెయిన్స్ వీళ్ళకి? ఇన్విజిలైన్, ఓకే, నెక్స్ట్ అలైనర్స్, ఓకే, నెక్స్ట్ టూత్ అలైన్మెంట్, టీత్ అలైన్మెంట్. ఓకే, సో ఇలాంటి డిఫరెంట్ కీవర్డ్స్ అయితే వచ్చినాయి. ఓకే, వాళ్ళ టార్గెట్ బిజినెస్ కి. ఓకే, బిజినెస్ కి దానికి మనము సజెస్ట్ చేసింది ఏంటి అని అంటే, వీక్ డే ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాం విత్ సేమ్ కీవర్డ్స్, సేమ్ యాడ్స్. వీకెండ్స్ సేమ్ యాడ్స్, సేమ్ కీవర్డ్స్ విత్ different schedule and with limited ad budget అన్నట్టు. ఇలా మనము సజెస్ట్ చేసినాం. ఎస్, ఇది వాళ్ళు ఓకే కూడా చెప్పారు క్లయింట్. క్లయింట్ కి తెలియకపోయినా కానీ మనము ఎడ్యుకేట్ చేసుకోవాలి క్లయింట్ కి. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లయింట్ వచ్చింది ఎవరి నుంచి అంటే వన్ ఆఫ్ మై నోన్ కాంటాక్ట్ అన్నట్టు. అతనికి 2024 లో మనము ట్రైల్ చేస్తాం ఓన్లీ ఆన్ SEO అండ్ SEM. ఓకే, సో ఈ SEM పైన అతని ప్రాజెక్ట్ వచ్చింటే, సో అతను ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవాలి అని. ఎందుకనంటే ఈ క్లయింట్ నుంచి ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, ఈ పర్సన్ కి దో ఇతను నేర్చుకున్నా కానీ బట్ రిజల్ట్ ఓరియంటెడ్ రావాలి కదా. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ డైరెక్ట్ గా మనల్ని అప్రోచ్ అయినాడు కాబట్టి మనము ఈ సొల్యూషన్ ఇమీడియట్ గా ఇచ్చేసినాం. అదే ఈ పర్సన్ కి తెలియకపోవచ్చు. ఓకే, బికాస్ ఈజ్ వర్కింగ్ విత్ అదర్ క్లయింట్స్ అన్నట్టు. అలా రావటం వల్ల నోన్ కాంటాక్ట్ నుంచి నోన్ పర్సన్ వచ్చినారు అన్నట్టు. ఓకే, సో అలా రావటం వల్ల మనము ఈ కొన్ని సజెషన్స్ అయితే వాళ్ళకి ఇచ్చినాం. అఫ్ కోర్స్ జస్ట్ ఏ కన్సల్టేషన్ ఇస్తాం మనం అంతే. సార్ ఇప్పుడు 2 క్యాంపెయిన్స్ రన్ చేశారా సార్? అయితే 2 క్యాంపెయిన్స్ రన్ చేయాలి మనం అయితే? 2 క్యాంపెయిన్స్ నేను సజెస్ట్ చేశాను. ఓకే, రన్ చేయాల. నేను మీకు ఒక సినారియో చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు మీకు షెడ్యూల్ ఉన్నప్పుడు ఒక క్యాంపెయిన్ వీక్ డేస్. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్ ఉందా? వీక్ డేస్. ఓకే, వీక్ డేస్ మాత్రము ఒక క్యాంపెయిన్ రన్ చేయండి. ఇంకొక క్యాంపెయిన్ సేమ్ యాడ్ కాపీస్, సేమ్ యాడ్స్, సేమ్ కీవర్డ్స్, సేమ్ బడ్జెట్ లేదా డిఫరెంట్ బడ్జెట్ అన్నప్పుడు, ఓకే, నాట్ వెడ్నెస్డేస్, వీక్ డేస్, మండే టు ఫ్రైడేస్. ఓకే,
నెక్స్ట్ సాటర్డే అండ్ సండే ఇంకొక డిఫరెంట్ క్యాంపెయిన్ రన్ చేయండి. బికాస్ సాటర్డే అండ్ సండే ఏంటి అంటే ఆఫ్టర్ 6 తర్వాత క్లయింట్ అనే వాళ్ళు ఉండరు, అంటే క్లోజ్ చేస్తారు. బట్ వీక్ డేస్ లో అయితే 10 వరకు ఉంటారు. ఓకే, అంటే ఇది ఒక సినారియో అన్నట్టు. అలా మీకు సినారియోస్ వచ్చినప్పుడు మీరు ఇలా 1 by 1 సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్ థర్డ్ పార్టీ మెజర్మెంట్ అది మన స్కోప్ కాదు. బికాస్ మనకు అడ్వాన్స్డ్ పెయిడ్ టూల్స్ వస్తాయి, అది కనెక్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకు ఎనేబుల్ అవుతుంది. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మెజర్మెంట్ అట్రిబ్యూషన్స్ లో అంతే. ఓకే, సో క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్ ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. అలాగే అకౌంట్ లెవెల్లో కూడా ఈ ట్రాకింగ్ టెంప్లెట్ అనేది మనము మెన్షన్ చేసినాం. ఓకే, నెక్స్ట్ గో టు యాడ్ గ్రూప్ 1. ఓకే, ఇక్కడ మనము నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. రైట్, నేమ్ ఇప్పుడు ఏం పెడదాము, బిఎం. ఓకే, వీడియో ఇది కూడా రిలవెంట్ ఉండేలాగా చూసుకోండి. వీడియో 1 ఎగ్జాంపుల్. ఓకే, ఆల్ గూగుల్ ఛానల్స్. ఓకే, ఇది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే జీడిఎన్ కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. వాట్ యు మీన్ బై జీడిఎన్? గూగుల్ డిస్ప్లే నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ లెట్ మీ చూస్ అనే దానిపైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కొన్ని జీడిఎన్ ప్లాట్ఫామ్స్, కంప్లీట్ గా జీడిఎన్ ప్లాట్ఫామ్స్ మీరు అవాయిడ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే డిస్కవర్ మీకు వద్దు అనుకుంటే వద్దు. ఓకే, గూగుల్ మెయిల్ వద్దు అనుకుంటే వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఒక వీడియోకి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇన్ స్ట్రీమ్, ఇన్ ఫీడ్, షార్ట్స్ ఓన్లీ యూట్యూబ్ మాత్రం మీరు పెట్టుకోండి. ఓకే, వీడియోకి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి. లేదు, కొంతమందికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. నా దగ్గర బడ్జెట్ ఉంది, నేను డిస్కవర్, గూగుల్ మెయిల్, జీడిఎన్ లో కూడా పెడతా, మీరు రన్ చేయండి అంట. ఎస్, గో విత్ దోస్ ఆప్షన్స్ అంతే. ఓకే, ఆడియన్స్ కూడా డిస్కస్ చేద్దాము. యాడ్ గ్రూప్ యూఆర్ఎల్ టార్గెటింగ్ కూడా మనము చేసుకోవచ్చు. యాడ్ గ్రూప్ లెవెల్లో కూడా మీరు ట్రాకింగ్ అనేది చేయొచ్చు. ఓకే, గో టు యాడ్ 1. ఇప్పుడు మన ఆప్షన్ ఏం సెలెక్ట్ చేసుకున్నాము, వీడియో యాడ్ కాబట్టి వీడియో యాడ్ 1. ఇక్కడ వీడియో యాడ్ 1. ఓకే, సో ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ మనము ఒకటి ఇచ్చుకోవాలి. సో ఫర్ టైం బీయింగ్ నేను ఇస్తున్నా socialexperts.in. ఓకే, చూసినారా, ఇక్కడ నేను ప్లాట్ఫామ్ చూస్ చేసుకునేది ఏంటి, ఓన్లీ వీడియో. అందుకే నాకు యూట్యూబ్ సింబల్ మాత్రమే వచ్చింది. ఓకే, అదే ఇన్ మెయిల్, మళ్ళీ డిస్కవర్, ఇవి నేను సెలెక్ట్ చేసుకొని ఆప్షన్స్, అప్పుడు నాకు జీమెయిల్ లోగో కూడా వచ్చేది, ఆ యాడ్ కూడా మనకు చూపించేది అన్నట్టు, అంటే ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు వీడియోస్ పర్సనల్ రికమెండేషన్స్. నేను ఏం చెప్తున్నా అంటే మనకు బిలో 3 minutes అనే వీడియో మనకు గూగుల్ యాడ్స్ సజెస్ట్ చేస్తుంది. 3 minutes లోపు ఉంటే మీకు కొంచెం బాగా పర్ఫామ్ అవుతుంది అని. బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే అబౌవ్ 3 minutes అంటే 30 minutes కావచ్చు, 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, ఇలాంటి వీడియోస్ కూడా మీరు యాడ్ అయితే చేసి పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాంపెయిన్ ఎందుకు రన్ చేస్తాము, దాని నుంచి మనకు ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి కాబట్టి. అంటే ROAS ఇంకోటి కూడా ఉంది, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్. 10 రూపాయలు వేస్తే నాకు ఒక 20 రూపాయలు రావాలి. ఓకే, ఇదే పర్ఫార్మెన్స్ మార్కెటర్ టెక్నిక్స్ అంటాం. 10 రూపాయలు వేస్తే నాకు 20 రూపాయలు రావాలి. 20 రూపాయలు 20 రూపీస్ నాకు ఎలా వస్తాయి? ఓకే, ఇవన్నీ స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ మార్కెటర్ ఏం చేస్తాడు, ప్రాపర్ గా మనకు డీటెయిల్స్ అనేది ఇస్తాడు అన్నట్టు. ఓకే, సో ప్రాపర్ గా డీటెయిల్స్ అనేది ప్రాపర్ గా క్యాంపెయిన్ సెటప్ చేసి స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తాడు ఎవరు, పర్ఫార్మెన్స్ మార్కెటర్. ఓకే, సో ఇక్కడ యాడ్ అప్ టు 5 videos. 5 videos మీరు పేస్ట్ అయినా చేయొచ్చు డైరెక్ట్లీ ఫ్రమ్ యూట్యూబ్. ఓకే, లేదంటే జస్ట్ సర్చ్ చేయండి. నేనేం సర్చ్ చేస్తా, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు. ఓకే, కొన్ని మన వీడియోస్ కూడా వస్తాయి. ఓకే, సో SDM అన్న వెంటనే మనవన్నీ వచ్చేసినాయి. ఓకే, సో ఇక్కడ జస్ట్ నేను 5 videos అయితే యాడ్ చేస్తా. సో ఇక్కడ చూసినారా, పర్ఫామ్ అవ్వదు బికాస్ మన అకౌంట్ సస్పెండ్ అయింది. ఓకే, ఈ సస్పెండ్ అవటం వల్ల మనము ఈ అకౌంట్ లో చేయలేం. బట్
మనము ఫైవ్ వీడియోస్ ఇలాగ మనము యాడ్ చేసుకోవాలి. యాడ్ వీడియో. ఓకే, సో ఇక్కడ యాడ్ వీడియోస్ అన్నప్పుడు అసెట్ లైబ్రరీలో ఏదైతే ఉన్నాయో అది, లేదంటే అప్లోడ్స్ లోకి వెళ్ళి అప్లోడ్స్ లో కూడా మనము యాడ్ అయితే చేయొచ్చు. ఓకే, జస్ట్ ఒక్కసారి సేవ్ చేస్తా. ఇది అవుతుంది. ఓకే, యాడ్ వీడియో. ఇంకోటి నేను ఇక్కడ ఉన్న వీడియోస్ నేను యాడ్ చేస్తున్నాను జస్ట్ అంతే. ఓకే, సేవ్. ఇలాగా 5 వీడియోస్ మనము యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే, లోగో ఈజ్ కంపల్సరీ. దీనిలో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అది కూడా చాలా ఇంపార్టెంట్. డైమెన్షన్స్ కూడా నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, అండ్ అసెట్ ఆప్టిమైజేషన్, ఇది న్యూ ఫీచర్ అన్నట్టు. ఓకే, రీసెంట్ గా మన గూగుల్ వాళ్ళు లాంచ్ చేసినారు ఈ ఫీచర్. ఓకే, సో ఏదైతే మనము వీడియోస్ యాడ్ చేసినామో అది ఆటోమేటిక్ గా ఇది వర్టికల్ షార్టర్ వర్షన్ ఆఫ్ వీడియోస్ తీసేసుకుంటుంది. ఓకే, అది కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషల్లీ మీరు వీడియో మార్కెటింగ్ చేసినప్పుడు, ఓకే, స్పెసిఫిక్ గా వీడియో మార్కెటింగ్ చేసినప్పుడు అప్పుడు చాలా జాగ్రత్తగా మీరు చేయాలన్నట్టు. ఎందుకంటే ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి, సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీ వీడియో మార్కెటింగ్ ప్రాపర్ గా అనేది వెళ్ళదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆ వీడియోస్, ఆ డైమెన్షన్స్ ప్రాపర్ గా చేసి రిక్వైర్మెంట్ మీ డిజైన్ టీమ్ కి ఇచ్చింటారు. ఆ వీడియో ఎడిటింగ్ టీం మీకు కంప్లీట్ గా వీడియో డీటెయిల్స్ అన్ని ఇచ్చి మార్కెటింగ్ చేయమంటారు. అలాంటప్పుడు మీరు ప్రాపర్ గా డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏవైతే హెడ్లైన్స్. ఓకే, ఆఫ్ కోర్స్ మన దగ్గర కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. సో ఈ హెడ్లైన్స్ ఎక్సెల్ షీట్ లో ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, ఎక్సెల్ షీట్ లో ఉండేటివి నేను ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇలాగా ఎన్ని యాడ్ చేసుకోవచ్చు, సమ్వేర్ అరౌండ్ 5 అన్నట్టు. అండ్ వాట్ ఈస్ ద లెంత్, క్యారెక్టర్ కౌంట్ 40 క్యారెక్టర్స్, జస్ట్ 40 క్యారెక్టర్స్ అన్నట్టు. ఓకే, అదే సర్చ్ క్యాంపెయిన్ లో మనకు 30 క్యారెక్టర్స్ 30. ఓకే, ఒక లాంగ్ వీడియో కూడా మనము యాడ్ అయితే చేసుకోవచ్చు. సారీ, లాంగ్ హెడ్లైన్. ఓకే, అది కూడా 5 హెడ్లైన్స్. వాట్ ఈస్ ద క్యారెక్టర్ లిమిట్ 90. ఓకే, సో ఇలాగా అనదర్ 4 యాడ్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్ కూడా అంతే. ఓకే, ఇలాగా అనదర్ 4 యాడ్ చేసుకోండి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇక్కడ చూడండి ప్రివ్యూ ఎలా ఉంటుంది అని. ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది క్లయింట్స్ కూడా నా యాడ్ ఎలా కనపడొచ్చు అనేది కూడా అడుగుతారు. ఓకే, సో ఇది 55 minutes ఇలా ఉంది కాబట్టి ఎవరన్నా అనుకుంటారా ఇది యాడ్ అని? అంటే యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ మనకి అర్థమవుతుంది, ఓకే ఇది యాడ్ అని. బట్ అదే ఇది 55 minutes ఉంది, అది యాడ్ అని అనుకుంటారా అంటే ఎవరు అనుకోరు. సో అందుకని మీకు CTR, క్లిక్ త్రూ రేటు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. 250 grams మెల్లగా రాయాలి, అంత ఒత్తిడి పెన్ అనుకున్నా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. అలర్లో పెట్టి రాస్తారా? చదువుకుందానివే కదా, బుక్ మీద పెట్టి రాసుకుంటారు. శ్రీనివాస్, నువ్వు ఏం రాసావా? ఓకే, యా. సో డిస్క్రిప్షన్ అప్ టు 5 డిస్క్రిప్షన్స్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రివ్యూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది క్లయింట్స్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, అడిగినప్పుడు మీరు స్ట్రైట్ అవే ఈ ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేసేయండి. ఓకే, ఇంకా వేరే చోట కనపడదు. ఇంకా ఎక్కడ కనపడుతుంది అంటే ఇంకొక ఆప్షన్ ఉంది. అది మళ్ళీ గూగుల్కి వెళ్ళి గూగుల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ, లేదంటే గూగుల్ యాడ్స్ లైబ్రరీ అంటారు. ఓకే, సో ఈ యాడ్స్ ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళి అక్కడ ఏదైతే వెరిఫికేషన్ చేసింటారో, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ ఆర్ వెబ్సైట్ నేమ్ చేసింటారో, ఆ వెబ్సైట్ నేమ్, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ నేమ్ మీరు మెన్షన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఆటోమేటెడ్. ఆటోమేటెడ్ బేస్డ్ ఆన్ ద CTR. దేనికైతే ఎక్కువ CTR వస్తుంది ఆటోమేటిక్ గా ఇది చూపించేస్తూ ఉంటుంది. ఓకే, ఈ కాల్ టు యాక్షన్ CTA. ఓకే, దేనికి ఎక్కువ CTR, క్లిక్ త్రూ రేట్ వస్తుందో దాన్ని ఈ AI అల్గారిథమ్ గూగుల్ యాడ్స్ ఆప్టిమైజ్ అయితే చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము వీడియోస్ వాచ్ చేయాలా అని పెట్టినాం, వాచ్ నౌ అని పెడతాం అంతే. ఓకే, ఇక్కడ చూడండి వాచ్ నౌ. ఓకే, ఇలా వచ్చేసింది. బిజినెస్, సోషల్ ఎక్స్పర్ట్స్. ఓకే, సో ఇంకా సైట్ లింక్స్ ఇవన్నీ మనము డిస్కస్ చేసినాం. గో టు రివ్యూ. సో ఏడుంది ప్రాబ్లం, యూ కెనాట్ పర్ఫార్మ్ దిస్ హ్యాకర్ బికాస్ ఆఫ్
సస్పెన్షన్. రైట్, ఈ స్టెప్స్ అన్ని క్లియరా? క్లియర్ సార్. సార్ ఇప్పుడు యాడ్ అనేది యూట్యూబ్ లో స్పాన్సర్డ్ అని చెప్పి ప్లే అవుతుందా, లేకపోతే ఆల్రెడీ ఏదైనా వీడియో మనము సెర్చ్ చేసినప్పుడు ఒక వీడియో చూసేటప్పుడు వీడియోలో డిస్ప్లే అవుతుందా? సో ఇప్పుడు మనకు ఈ వీడియో ఎక్కడుంది? యూట్యూబ్ లో కనబడుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనము ఆడియన్స్ అనేది సెట్ చేయలేదు. ఆడియన్స్ ఈజ్ డిఫరెంట్ టాపిక్. ఓకే, అది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఆడియన్స్ ప్రకారము వాళ్ళకి చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఎవరన్నా స్పాన్సర్డ్ అని చూపిస్తుందా? స్పాన్సర్డ్ అనే చూపిస్తుంది మనకు. ఇక్కడ వస్తుందా? ఇక్కడ చూడండి, స్పాన్సర్డ్ అనే చూపిస్తుంది. బట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ గా మనకు తెలుసు, బట్ వేరే వాళ్ళకి తెలియదు కదా అది స్పాన్సరా కాదా అని. ఇప్పుడు 100 పీపుల్ ఉంటారు, 100 పీపుల్ లో ఒక 20-30 పీపుల్ మాత్రమే తెలుసు ఓకే ఇది స్పాన్సర్డ్ అని. బట్ రిమైనింగ్ పీపుల్ కి తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే 1 hour ఉంది ఇది చూస్తారు, ఓకే థంబ్నెయిల్ చూస్తారు, ఎస్ క్లిక్ చేస్తారు, అంతే. వాళ్ళు వీడియో వాచ్ చేస్తారు. కంటెంట్ బాగుందా, ఎస్ 1 hour చూస్తారు. కంటెంట్ బాగాలేదా 5-10 minutes చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే, బౌన్స్ అయిపోతారు. ఇప్పుడు ట్రైలర్ బాగుంది అని అంటే మనం మల్టిపుల్ టైమ్స్ చూస్తాం కదా, సేమ్ అలాగే. ఎనీ క్వశ్చన్స్ టీమ్, డౌట్స్? సార్ ఇందులో జనరల్ గా వీడియో ముందు కొన్ని ప్లే అవుతాయి కదా సార్ యాడ్స్, అవి ఏంటి సార్ మరి? అవి స్కిప్పబుల్. ఓకే, అది దీనికి సంబంధం లేదా సార్? ఈ వీడియో యాడ్ అది మనం మెన్షన్ చేయమంటారు? ఇప్పుడు మనము దేంట్లో ఉన్నాము? వీడియోలో. లీడ్స్ లో, అండర్ లీడ్స్ లో వీడియో కూడా ఒకటి వచ్చింది, అంతే. ఓకే, సో అందుకనే ఒక్క ఆబ్జెక్టివ్ మనం నేర్చుకున్నాము అని అంటే నెక్స్ట్ అన్ని ఆబ్జెక్టివ్ ఏవైతే ఉంటాయో గోల్స్, ఒక 1 or 2 ఆప్షన్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ ఎక్స్పోజ్ చేయాల్సిందే. సో ఇప్పుడు బ్రాండ్ అండ్ అవేర్నెస్ లేకి మనం వెళ్ళాము అని అంటే ఆబ్జెక్టివ్ లో మళ్ళీ మనకు స్కిప్పబుల్ వస్తుంది. ఓకే, సో అట్లా డిఫరెంట్ మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ ఆల్ అదర్ సెట్టింగ్స్ ఆర్ సేమ్, అంతే. ఓకే సార్. అండ్ ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఏంటి అంటే అన్ని బిజినెసెస్ కి అన్ని యూజ్ చేయాలా సార్ అనేది కూడా వస్తుంది. బట్ అన్ని యూజ్ చేయదండి, ఎందుకంటే కొన్ని బిజినెసెస్ కి వర్క్ అవుతాయి, కొన్ని బిజినెసెస్ కి వర్క్ అవ్వవు, అంతే. ఏ బిజినెసెస్ కి వర్క్ అవుతుందో ఆ స్ట్రాటజీస్ కొన్ని మనం తెలుసుకున్నట్టే సరిపోతుంది. ఇప్పుడు 5 kilometers 10 kilometers రేడియస్, ఓకే, హరి ఉన్న 10 kilometers రేడియస్ లో ఒక జ్యువెలరీ షాప్ ఓపెన్ అవుతుంది. ఓకే, దానికి ఓనర్ ఎవరు? అన్నపూర్ణ గారు. ఓకే, అన్నపూర్ణ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసినారు అన్నట్టు. హరికి ప్రాజెక్ట్ వచ్చేసింది 10 kilometers, అంతే. ఇక్కడ జస్ట్ బ్రాండ్ అవేర్నెస్ రావాలా, అంతే. నాట్ లీడ్స్. ఎందుకు? ఫిజికల్ స్టోర్ ఉంది, కంప్లీట్ గా అది జ్యువెలరీ షాప్ అన్నట్టు. ఓకే, అప్పుడు ఎలాంటి క్యాంపెయిన్స్ మనం సెట్ చేయాలా? జస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్, దట్ 10 kilometers రేడియస్, సింపుల్. ఓకే, దానికి మనము ఏమేం చేయాలా? జస్ట్ గో విత్ ద వీడియో క్యాంపెయిన్, అంతే. అవేర్నెస్ వస్తుంది కదా, ఓకే అన్నపూర్ణ జ్యువెలర్స్ అనేది ఓపెన్ అయ్యింది 10 kilometers రేడియస్ లో, ఓకే, నియర్ టు హైదరాబాద్. అదొక స్ట్రాటజీ, అంతే వాళ్ళకి కావాల్సింది, ఇంకా వేరేటివి ఏం లేదు. అలా మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు యూట్యూబ్ యాడ్స్ లలో వస్తా ఉంటే అప్పుడు ఎవరి అన్నపూర్ణ జ్యువెలర్స్ అని అట్లీస్ట్ వాళ్ళు వెళ్తారు. ఈ లలిత జ్యువెలర్స్ ప్రమోషన్స్ ఉంది కదా, సో లలిత జ్యువెలర్స్ ప్రమోషన్స్ చాలా యాడ్స్ రన్ అయినాయి. బట్ అన్ని దానిలలో క్లిక్ అయిన యాడ్ ఏంటి అంటే డబ్బులు ఎవరికి ఊరినే రావు, కరెక్టా? అండ్ దాంట్లో కూడా అంబాసిడర్ ఎవరు? ఆ ఓనరే, అంటే ఆ సిఇఓనే, లలిత జ్యువెలర్స్ సిఇఓనే, రైట్. అతను వేరే హీరోస్ కి ఇవ్వలేదు, ఓకే, అండ్ హీరోయిన్స్ ని పెట్టుకోలేదు అంబాసిడర్స్ గా, ఓకే. అతనే ఓన్ గా ప్రమోషన్స్ ఎక్కువ చేసుకున్నాడు. అందులో కూడా ఎక్కువ బాగా క్లిక్ అయిన యాడ్ ఏంటి అని అంటే అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాపర్ గా టచ్ అయ్యే యాడ్, అది. క్లియర్ అటి? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ లెక్క తీసుకుంటే ఇక్కడ చూడండి, రీచ్ వచ్చింది, వీడియో వ్యూస్ వచ్చింది, ఓకే. ఇవే ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి, అంతే. ఇంకా మిగతావన్నీ సేమ్ ఉంటుంది. ఓకే, వీడియో వ్యూస్ అని వెళ్తా. వీడియో వ్యూస్ అన్నప్పుడు యూట్యూబ్, ఓకే. వ్యూస్ కూడా మనము బై చేసుకోవచ్చు, తెలుసా?
వ్యూస్ కూడా మనము కొనుక్కోవచ్చు ఫ్రమ్ యూట్యూబ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రాండ్ అండ్ అవేర్నెస్ లో వ్యూస్ అని పెడతాను. అప్పుడే హరి అడిగినారు కదా, చూడండి స్కిపబుల్ ఇన్ ఫీడ్ షార్ట్స్, వీడియో ముందు వస్తుంది కదా, ఓకే స్కిపబుల్, స్కిప్ యాడ్ అని వస్తుంది చూడు, అలా అన్నట్టు. ఓకే, డిపెండ్స్ ఆన్ ద స్ట్రాటజీ, డిపెండ్స్ ఆన్ ద గోల్, అంటే టైప్ ఆఫ్ క్యాంపెయిన్, అంటే ఆబ్జెక్టివ్ ఏంటి. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని ఒక్కొక్కటి మీరు ఎక్స్ప్లోర్ చేస్తేనే ఇవన్నీ వస్తాయి. చూడండి, నెట్వర్క్స్ అన్ని వచ్చినాయి, లొకేషన్ వచ్చింది, లాంగ్వేజ్ వచ్చింది, యాడ్ గ్రూప్. ఓకే, ఆడియన్స్ వదిలేసేయండి, డెమోగ్రఫిక్స్, ఏజ్, ఇవన్నీ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. 18 to 65, బిలో 18 రాదు. ఓకే, బిలో 18 అనేది రాదు. మళ్ళీ ఫేస్బుక్ లో మనకు 13+ ఉంటుంది. ఓకే, ఎవరన్నా ఫేస్బుక్ రన్ చేసి ఉంటే 13+ ఉంటుంది, నాట్ ఇన్ గూగుల్ యాడ్స్. ఓకే, జెండర్ టార్గెట్ కూడా మనం ప్రాపర్ గా చేసుకోవచ్చు. అడిషనల్ డెమోగ్రఫిక్స్ ఏంటి అంటే పేరెంటల్, నాట్ ఏ పేరెంట్, బ్యాచిలర్స్ మనం టార్గెట్ చేసుకోవాలా, నాట్ ఏ పేరెంట్ పెట్టుకోండి. ఓకే, ఎవరైతే పేరెంట్స్ లేరో వాళ్ళు ఇది మెన్షన్ చేసి పెట్టుకోవచ్చు. పేరెంట్ అనేది పేరెంటల్ స్టేటస్ ఇది పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఇది హౌస్ హోల్డ్ ఇన్కమ్. ఓకే, మీకు ఇంకా కొంచెము హై క్లాస్ లీడ్ కావాలి అని అంటే టాప్ క్వాలిటీ లీడ్స్, టాప్ 10%, అంటే మనీ ఎక్కువ వీళ్ళ దగ్గర ఉంటుంది. టాప్ 10% హౌస్ హోల్డ్ ఇన్కమ్ అన్నప్పుడు 20% వరకు పెట్టుకోండి. ఓకే, అండ్ అగైన్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ప్రోడక్ట్. ఓకే, మీరు టాప్ 10%, లోయర్ 50% పెట్టుకున్నా కానీ ఇక్కడ జంక్ అనేది ఎక్కువ వస్తుంది. లోయర్ 50% లో హౌస్ హోల్డ్ ఇన్కమ్ లో జంక్ ఎక్కువ వస్తుంది. అందుకనే టాప్ 20, టాప్ 30, టాప్ 40 ఇలా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ తో మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలా. ఓకే, నేను ప్రెసెంట్ కి ఏం పెడతా, 40% పెట్టుకుంటా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆప్షన్స్ అన్ని సేమ్ ఎక్సెప్ట్ ఆడియన్సెస్, రిమైనింగ్ ఆప్షన్స్ సేమ్. అప్పుడే ఒక క్వశ్చన్ అడిగినారు, హరి ఇప్పుడు ఏ కీవర్డ్స్ కొడితే వస్తుంది, ఇక్కడ మనం కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అప్పుడే యాడ్ చేసిన వీడియో ఏంటి, గూగుల్ యాడ్స్ ట్రైనింగ్. ఇప్పుడు నేను జస్ట్ గూగుల్ యాడ్స్ ట్రైనింగ్ అనే యాడ్ చేయాలి. ఓకే, ఎవరైతే యూట్యూబ్ లో గూగుల్ యాడ్స్ ట్రైనింగ్ అని టైప్ చేస్తారో వాళ్ళకి ఈ యాడ్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఎవరైనా గూగుల్ యాడ్స్ టైప్ చేసినప్పుడు వాళ్ళకి యాజ్ ఇట్ ఇస్ గా ఈ యాడ్ అనేది వెళ్తుంది. అండ్ ఇక్కడ ఫ్రేజ్ మ్యాచ్ టైప్స్ ఉన్నాయి కదా, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఓకే, మళ్ళీ బ్రాడ్ మ్యాచ్. సో దీంట్లో నేను ఎగ్జాక్ట్ గా దేనికి వెళ్ళాలి అనే డౌట్ కూడా మీకు వస్తుంది. అప్పుడు ఏంటంటే జస్ట్ గో విత్ బ్రాడ్ మ్యాచ్, ఎస్పెషల్లీ వీడియో వ్యూస్ కి, యూట్యూబ్ కి బ్రాడ్ మ్యాచ్ లో వెళ్ళిపోండి. ఓకే, ఎవరైతే రిలవెంట్ గా చూస్తున్నారో వాళ్ళకి ఈ యాడ్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, కీవర్డ్స్, ఈ టాపిక్స్ కూడా మనము ఆడియన్సెస్ డిస్కస్ చేసేటప్పుడు ఇది కూడా చూద్దాం. ప్లేస్మెంట్స్ డిస్కస్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్స్, నీకు ఈ వీడియో అనేది ఏ ఛానల్లో రావాలి. ఓకే, నాకు ఓన్లీ సుబ్బు డిజిటల్ మార్కెటర్ ఛానల్లోనే నాకు రావాలి, సుబ్బు డిజిటల్ మార్కెటర్. సో మనము నేమ్స్ అనేది ప్రాపర్ గా పెట్టాల. ఓకే, సో SDM క్లాసెస్ ఏంది, ఓకే నాకు ఈటీవీలోనే రావాలా, ఈటీవీ అంట చూద్దాం వస్తుంది, యూట్యూబ్ ఛానల్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఈటీవీ ఉందా, ఈటీవీ తెలుగు అండి, ఎస్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా మీ టార్గెట్ ఆడియన్సెస్ ఎక్కడెక్కడ ఉంటారు. ఓకే, ఆ లిస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, వన్ బై వన్ ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఇక్కడ కూడా మనకు ఎంటర్ ప్లేస్మెంట్ URLs 1 by 1 మనము యాడ్ చేసుకోవాలా URLs. ఓకే, మీరు ఒక 100 URLs పెట్టుకోండి. సే ఎంటర్టైన్మెంట్ ఛానల్లో మన ఈ అన్నపూర్ణ జ్యువెలర్స్ అనే స్టోర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో రావాలా. ఓకే, ఈటీవీ ఎవరైతే చూస్తున్నారో, ఓకే మా టీవీ ఎవరు చూస్తున్నారో, స్టార్ మా, ఓకే ఇలాంటి ఛానల్స్ లిస్ట్ అంతా మీరు గ్యాదర్ చేసుకోవాలా. ఓకే, అలా అప్పుడు గ్యాదర్ చేసుకొని ఆ డీటెయిల్స్ అనేది కంప్లీట్ గా మీరు ఇచ్చినట్టయితే ఆ ఛానల్స్ లోనే మీకు వీడియో అనేది వస్తుంది. ఎందుకంటే మీరు ప్లేస్మెంట్స్ ఆల్రెడీ చూస్ చేసి పెట్టేసుకుంటారు. ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు మనము వీడియో రిలేటెడ్ మాట్లాడుతున్నాం కాబట్టి వీడియోస్ వచ్చేసినాయి. అదే వెబ్సైట్స్, GDN గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనుకున్నాం కదా, అప్పుడు యాప్స్, వెబ్సైట్స్, యాప్ కేటగిరీస్. ఓకే, ఇప్పుడు
ఈ జ్యువెలరీ, అన్నపూర్ణ జ్యువెలరీ అన్నప్పుడు ఎలాంటి వెబ్సైట్ లో వస్తే మేబీ పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఫినాన్స్. ఓకే, లోన్స్ వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు లోన్స్ గురించి చూస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి మనీ అనేది పర్చేస్ చేయడం. ఓకే, ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వెబ్సైట్స్ కావచ్చు, మనీ కంట్రోల్, ఓకే, ఇన్వెస్టింగ్, ఇలాంటి వెబ్సైట్స్ అన్ని వాళ్ళు టార్గెట్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. సేమ్ ఇప్పుడు ఏదైతే మనం యాడ్ చేసినామో అట్లే మనీ కంట్రోల్. సో ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తున్నా moneycontrol.com వచ్చిందా, అంతే, వెబ్సైట్ టార్గెట్ అయిపోయింది. ఓకే, సో ఇంకా నేనేం చేయాలా, bbc.com తెలుసు కదా అందరికి, bbc.com. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వెబ్సైట్స్ టార్గెట్ చేస్తున్నాం. ఓకే, TV9 తెలుగు, ఓకే, NTV న్యూస్. ఓకే, సో ఇక్కడ మనం మనీ కంట్రోల్ యాడ్ చేసిన వెంటనే దాని రిలవెంట్ కూడా మనకు కొన్ని ఇచ్చేసింది. సో ఇక్కడ మీ టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు అనేది ఇంపార్టెంట్, అది మీకు తెలిసి ఉండాలి. దాన్ని బట్టి వన్ బై వన్ మనం యాడ్ చేసుకోవచ్చు. యాప్స్, ఓకే, సో ఇప్పుడు యాప్స్ అన్నప్పుడు క్యామ్ స్కానర్ ఐడియా ఉందా? క్యామ్ స్కానర్, పీడిఎఫ్స్, ఇవన్నీ మనము, ఇది క్యామ్ స్కానర్. ఓకే, సో ఇంకొక యాప్ ఏంటి, ట్రూకాలర్. ఇది చాలా మందికి ఐడియా ఉంటుంది, ట్రూకాలర్. సో స్పెల్లింగ్స్ మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ప్రాపర్ గా మనము స్పెల్లింగ్స్ అనేది టైప్ చేసుకోవాలి. డైలీ మోషన్, దిస్ ఇస్ ఆల్సో గుడ్ వెబ్సైట్. G5, ఇది కూడా మంచి వెబ్సైట్. ఓకే, సో ఇట్లా మనము డిఫరెంట్ ప్లేస్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఫేస్బుక్ రిలేటెడ్ లో మనం ఇంకా డిస్కస్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు ప్లేస్మెంట్స్ ఏముంటుంది, ఓన్లీ 3 ఉంటుంది. అంటే యూట్యూబ్ ఉంటుంది, నాట్ యూట్యూబ్, సారీ, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, థ్రెడ్స్ ఉంటుంది, మళ్ళా ఫేస్బుక్ ఉంటుంది. ఓకే, దానికి డిఫరెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో బ్యానర్ లో మీకు యాడ్ రావాలన్నా, ఇన్ ఫీడ్ రావాలన్నా, ఓకే, యాడ్ నెట్వర్క్ లో రావాలన్నా, ఇలాంటివి అన్నట్టు. అలాగే ప్లేస్మెంట్స్ మనము గూగుల్ యాడ్స్ లో కూడా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఇది మీకు రిలవెంట్ గా ఉంటే, మీ స్ట్రాటజీలో ఉంటే ఇది చూస్ చేసుకోండి, మీ స్ట్రాటజీలో లేదు అంటే చూస్ చేసుకోవద్దు. ఎప్పుడైతే ఈ ప్లేస్మెంట్స్ మీరు చూస్ చేసుకుంటారో అప్పుడు ఒక 50 to 70% మీ యాడ్ అనేది రైట్ ఆడియన్స్ కి చూపిస్తుంది. ప్లేస్మెంట్ ఎప్పుడైతే మీరు చూస్ చేసుకోరో అప్పుడు ఆ యాడ్ అనేది ఆప్టిమైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఓన్లీ 10 to 20% మాత్రమే మీకు ఆడియన్స్ కి చూపిస్తుంది. ఎక్కువ బడ్జెట్స్ వేస్టేజ్ అయితే అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీడియోస్ యాడ్ చేసి పెట్టుకోవాలి, అంతే. సో టార్గెట్ CPV అంటే కాస్ట్ పర్ వ్యూ అన్నట్టు. కాస్ట్ పర్ వ్యూ 1 రూపీనా, 2 రూపీసా, 3 రూపీసా. ఓకే, మీరు ఇక్కడ ప్లేస్మెంట్స్ బాగా మంచి క్వాలిటీ వెబ్సైట్ కావచ్చు, ఓకే, యూట్యూబ్ ఛానల్ కావచ్చు. ఈటీవీ తెలుగు ఇండియా ఇస్ ఏ క్వాలిటీ యూట్యూబ్ ఛానల్ కదా, అంటే కాంటెంట్ చాలా మంది కన్స్యూమ్ చేస్తూ ఉంటారు బాగా. సో అప్పుడు మీకు దాంట్లో ఎక్కువ రావాలి అని అంటే బిడ్డింగ్ అనేది మళ్ళీ మీరు ఎక్కువ పెంచుతూ ఉండాలి. ఓకే, ₹1 పెడితే నాకు పక్కా నాకు యాడ్ అనేది చూపిస్తుంది అంటే అది రాంగ్. ఓకే, మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఓకే, సో అది ఎలా తెలుస్తుంది అని అంటే మీకు ఇంప్రెషన్స్ బాగా వస్తున్నాయి, ఓకే, వ్యూస్ వస్తున్నాయి అని అంటే అప్పుడు మీరు పెట్టిన బడ్జెట్ కి అక్కడ ఓకే విజిబుల్ అవుతుంది, అంటే అపియర్ అవుతుంది వీడియో. ఇంప్రెషన్సే రాలా, క్లిక్స్ రాలా, వ్యూస్ రాలా, ఏం రాలేదు అని అంటే మీరు పెట్టిన బడ్జెట్ షార్టేజ్ ఉంది అన్నట్టు. ₹1 దానికన్నా మీరు మళ్ళీ ఏం చేయాలా, ₹10 పెట్టుకోవాలా. ₹10 పెట్టినప్పుడు కొన్ని ఇంప్రెషన్స్ వస్తాయి, ఓకే, అప్పుడు మీది క్యాంపెయిన్ అనేది పుష్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలా, ₹20 పెట్టుకోండి, ఓకే పర్లేదు, కొంచెం పర్ఫామ్ అవుతుంది. అప్పుడు ఇంకా మీకు ఎక్కువ రావాలా అని అంటే ₹30, ₹40, ₹50 ఇది పెంచుకుంటూ ఉండాలి. ఓకే, ఇది మీరు ఎవ్రీ 1 hour 2 hours రిఫ్రెష్ చేస్తూ ఉండి అంటిల్ ఆ క్యాంపెయిన్ ప్రాపర్ గా రన్ అయ్యేంత వరకు మీరు ఈ యాక్టివిటీ అనేది చేయాలి. క్లియర్ ఫ్రెండ్స్? అంతే, క్యాంపెయిన్ క్రియేట్ అయిపోతుంది. సో స్ట్రైట్ అవే మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. చూడండి, దీంట్లో ఉండేది క్యాంపెయిన్ సెట్టింగ్స్, యాడ్ గ్రూప్, యాడ్స్, బిడ్ మనం పెట్టేసాం, ఇది బిడ్. ఇక్కడ యాడ్స్ మనము
రెడీగా చేసి పెట్టుకొని ఉండాలి. ఓకే, వ్యూస్. ఇప్పుడు ఏదైనా ఒక ట్రైలర్, మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుంది, కొత్త సినిమా అనుకున్నాం. ఓకే, సో కొత్త సినిమాకి వ్యూస్ కావాలి ఎక్కువ. సో అప్పుడే కదా సో ఆ మూవీకి కొంచెం హైప్ వస్తుంది. ఆ వ్యూస్ కావాలన్నప్పుడు అప్పుడు మీరు ఏం చేసుకోవాలా, ఆ వీడియో ఏ ఛానల్ అయితే ఉంటుందో, లైక్ టీ సిరీస్ కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, ఇలాంటి యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ప్రొడ్యూస్ చేసింటారో ఆ ప్రొడ్యూసర్ ఛానల్లో ఉంటుంది. ఓకే, ప్రొడక్షన్ ఛానల్. సో దాంట్లో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, వ్యూస్ కావాలన్నప్పుడు పాసిబుల్ అవుతుంది 10 hours. మీరు బడ్జెట్ కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక 10 million వ్యూస్ కావాలి అని అంటే 10 million వ్యూస్ కూడా మనము కొనుక్కోవచ్చు ఫ్రమ్ యూట్యూబ్. ఓకే, సో 1 minute కావచ్చు, 1.5 minute కావచ్చు, ఏదైతే ట్రైలర్ ఉంటుందో ఆ ట్రైలర్ వీడియో మనం అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో అప్పుడు మీరు ప్లేస్మెంట్స్ సెలెక్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే జస్ట్ వ్యూస్ కావాలా, ఎక్కడ వస్తాయి మీ వ్యూస్, ఎంత మళ్ళీ ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మళ్ళా అన్ని ఆ టైం పీరియడ్ లో లైక్ 10 hours లో 10 million వ్యూస్ మనకు రాకపోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్?